హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా న్యూస్లో చూస్తే మన భారతదేశం ఏ దేశాలతో అయితే ట్రేడ్ చేస్తోందో అందులో టాప్ 10 దేశాలలో 9 దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ని మనం తీసుకుంటున్నాం అన్నట్టుగా న్యూస్లో ఉంది. మరి ఆ నేపథ్యంలో చూడండి, మొత్తం టాప్ 10 దేశాలు కనుక తీసుకుంటే అందులో 9 డెఫిసిట్లో ఉన్నాం. అందులో చైనా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, సౌత్ కొరియా, చూడండి సౌత్ కొరియాతో కూడా మనం ట్రేడ్ డెఫిసిట్లోనే ఉన్నాము. యుఏఈతో కూడా, హాంకాంగ్ లాంటి చిన్న దేశం, సింగపూర్తో కూడా, ఒక్క యుఎస్తో మాత్రమే మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటి వర్డ్ మనకి తెలియాలి. ఏంటి ట్రేడ్ బ్యాలెన్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం ఒక 100 రూపాయలు విలువైన గూడ్స్ని వేరే దేశం నుంచి తీసుకుంటోంది అనుకుందాం. అదే 100 రూపాయలు విలువైనటువంటి మన గూడ్స్ని వేరే దేశానికి అమ్ముకుంటోంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? మనం 100 రూపాయలు కొనుక్కుంటున్నాం, 100 రూపాయలకు అమ్ముతున్నామంటే ఒక బ్యాలెన్స్ అనేది అక్కడ ఏర్పడుతుంది. అలా కాకుండా మరి ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం నుంచి నేను 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాను. ఇక్కడ నేను ఒక వస్తువుని ఉత్పత్తి చేసి 60 రూపాయలకు అమ్మాను. అంటే ఇక్కడ ట్రేడ్ అన్నటువంటిది ఎలా ఉంది? 100 రూపాయలకి కొంటున్నాను, 60 రూపాయలకి అమ్ముతున్నాను, మధ్యలో 40 రూపాయలు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. సో అక్కడ మనము డెఫిసిట్లో ఉన్నాము అనేసి. అదే వేరే దేశం నుంచి నేను 100 రూపాయలకి ఒక వస్తువును కొన్నాను, నేను ఇక్కడ ఒక వస్తువుని 160 రూపాయలకి అమ్మాను. సో మనకి ఎక్కువ కొనుక్కోవటం కన్నా మనం ఎక్కువగా అమ్మటం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం సర్ప్లస్లో ఉన్నాము అన్నట్టుగా. సో ఈ రెండు వర్డ్స్ ఇంపార్టెంట్. ఏంటది? ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్ అన్నటువంటిది. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ అంటే ఏంటి? మనము వస్తు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడం, కొనడం, దీన్నే మనం ఏమంటాము? వాణిజ్యం లేదా ట్రేడ్ అంటాము. సో ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ట్రేడ్ సర్ప్లసా లేకపోతే ట్రేడ్ డెఫిసిటా అనేసి చూస్తాం. ఒకవేళ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకేమవుతుంది? ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. ఎందుకని? మనము ఎక్స్పోర్ట్స్ అంటే మనం వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది ఒక 60 రూపాయలు ఉంది, ఇంపోర్ట్ ఏమో 100 రూపాయలు చేసుకుంటామంటే మనం మిగతా డబ్బులు కడతాం కాబట్టి. అదే ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఈ రెండు గనక ఇక్కడ చూడండి, అప్పుడు ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాము? ట్రేడ్ సర్ప్లస్ అంటే వాణిజ్య మిగులు అంటాము. ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు అనేసి మనం పిలుస్తాము. మరి వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాము. ట్రేడ్ డెఫిసిట్ రావటానికి గల కారణాలు ఏంటి? మరి ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎకనామిక్ గ్రోత్ ఎక్కువగా ఉంటే అది ట్రేడ్ డెఫిసిట్కి దారి తీస్తుందా అంటే ఖచ్చితంగా దారి తీసే ఛాన్స్ ఉంది. ఎలాగ దారి తీస్తుంది అంటే చూడండి, ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మన చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉంది. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనం వేరే దేశాల నుంచి వస్తువులు కొనుక్కునేటటువంటి స్థాయి మనకు వస్తుంది. అవునా? అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం వేరే దేశాల నుంచి వస్తువుల్ని కొనుగోలు చేస్తాము. అలా ఎక్కువ కొనుగోలు చేస్తే ఏమవుతుంది? మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్స్ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల కూడా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. ఇది ఒక రీజన్. రెండవది వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ అన్నటువంటిది. ఏంటి ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్? మన దగ్గర సరైనటువంటి స్కిల్స్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్స్పోర్ట్ కెపాసిటీ అన్నటువంటిది మనకి తగ్గిపోతుందా? అంటే ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ కెపాసిటీ తగ్గుతుంది, దాంతో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్ వల్ల కూడా మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. అలాగే గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది కదా, ఆ మనీ వల్ల కూడా మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది. గవర్నమెంట్ మరి స్పెండింగ్ చేస్తుంటే ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది అంటే ఇక్కడ గమనించాలి. గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తోంది అంటే మన దగ్గర సేవింగ్స్ అన్నటువంటివి తక్కువగా ఉంటాయి. సో స్పెండింగ్ పెరిగితే సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. అవునా? మరి సేవింగ్స్ తక్కువగా ఉంటే ఇక్కడ
ఆ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది. లాజిక్. అలాగే ఎప్పుడైనా మన కరెన్సీ అంటే ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్చేంజ్ రేట్లో గనక చేంజ్ వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మన కరెన్సీ ఇప్పుడు వాల్యూ తగ్గింది అనుకుందాము. అంటే మన భారతదేశ కరెన్సీ విలువ తగ్గింది అంటే వేరే దేశం నుంచి మనం కొనుక్కునేటటువంటి వస్తువులకు మనం ఎక్కువ మనీ కట్టాల్సి వస్తుంది కదా. అలా కట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళకి మనం కట్టే డబ్బులు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఆ లోట్ అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అలాగే ట్రేడ్ పాలసీలు అనమాట. అంటే మన భారతదేశం చాలా ట్రేడ్ పాలసీస్ని తీసుకొస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం FTA అనుకుందాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వేరే దేశాలు మన దేశాలకి చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి. అంటే మన దేశం చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. మరి వాటికి సంబంధించి మనం మనీ కట్టాలా వద్దా? మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనుకోండి, మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నట్లే. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన రీజన్స్ అనమాట. అయితే ప్రస్తుతం న్యూస్ ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది మొత్తం అవుట్ ఆఫ్ 10 కంట్రీస్లో 9 కంట్రీస్తో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అన్నట్టుగా. అవునా? అందులో ఏమేమి దేశాలు చూసాము, రష్యా అన్నటువంటిది ఉంది, చైనా అన్నటువంటిది ఉంది, సింగపూర్ అన్నటువంటిది ఉంది. అవునా? సో ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. మనము రీసెంట్గా కనుక మీకు న్యూస్లో గుర్తుంటే ఇంతకుముందు ఇలా మన వాణిజ్యం అన్నటువంటిది ఎక్కువ వాణిజ్యం అన్నటువంటిది యుఎస్ఏతో ఉండేది. యుఎస్ఏ మొదటి స్థానంలో ఉండేది. మరి అలాంటి యుఎస్ఏని ఇప్పుడు వెనక్కి నెట్టి చైనా అన్నటువంటిది అగ్రస్థానంలోకి వచ్చింది. అవునా? చైనా ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది మన భారతదేశం వాణిజ్యం చేసుకోవటంలో భాగంగా. చైనా వచ్చేసరికి మొత్తం $118.4 బిలియన్ డాలర్ల వర్తకం అన్నటువంటి జరుగుతుంటే యుఎస్ఏతో వచ్చేసరికి $118.28 బిలియన్. చూడండి ఎంత నారో గ్యాప్ అన్నటువంటిది ఉందో రెండింటికి. సో ఇంత నారో గ్యాప్లో యుఎస్ఏని దాటి ఇప్పుడు చైనా అన్నటువంటిది నిలిచింది. అలాగే ఇందాక మనం చూసినట్టయితే ఈ 10 దేశాల్లో మనకి వాణిజ్యం మిగులు ఉన్న దేశం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క యుఎస్ఏనే. అవునా? ఇందాక చూసాం కదా మనము, ఒక్క యుఎస్ఏతో మాత్రమే మనకి వాణిజ్యం మిగులు అన్నటువంటిది ఉంది. దాదాపు $36 బిలియన్ వాణిజ్య మిగులు అన్నటువంటిది యుఎస్ఏతో, అమెరికాతో మనకి ఉంది. మరి ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాము. అన్ని వేళలా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది బ్యాడేనా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు అన్ని వేళలా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది బ్యాడ్ కాదు. ఎప్పుడు బ్యాడ్ అవ్వదు? అన్ని వేళలా వాణిజ్య లోట్ అన్నటువంటిది బ్యాడ్ కాదు అని ఎందుకు అంటున్నాము? ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం వేరే దేశాల నుంచి రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి. రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడే దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసి మనం వేరే దేశాలకు అమ్ముకోవచ్చు. సో అలాంటి టైంలో మనము ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది బ్యాడ్ అనేసి అనలేము. ఇది గుర్తుంచుకోవాలి. అన్ని వేళలా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది బ్యాడ్ కాదు. కానీ ఎంత బ్యాడ్ కాకపోయినా ఇది మన యొక్క డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని మీద ఎంతైనా కూడా భారంగానే ఉంటుంది. డొమెస్టిక్ కరెన్సీ మీద ఇది ప్రెషర్ అన్నటువంటిది క్రియేట్ చేస్తుంది. ఎందుకని మనం ఎలా అయినా డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి. మరి ట్రేడ్ డెఫిసిట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది అంటే, ఒకటి ఇందాకే మనం చూసాము, ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతోంది అంటే ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పెన్సివ్గా మారతాయి. అంతేనా? ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పెన్సివ్గా మారతాయి. అంతేకాదు ఇక్కడ మనకి ఏదైతే మన మనీ అన్నటువంటిది ఉంటుందో, కరెన్సీ అన్నటువంటిది ఉంటుందో ఆ కరెన్సీ డీవాల్యుయేషన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట. కరెన్సీ డీవాల్యుయేషన్ అన్నటువంటిది ఇక్కడ జరగచ్చు. సో కరెన్సీ డీవాల్యుయేషన్ జరుగుతోంది అంటే ఫర్దర్గా ఇది మళ్ళీ ట్రేడ్ డెఫిసిట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేనా? మనం మరింత ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. దాంతో మనము మరింత లోటులోకి వెళ్ళిపోతాము. అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా ఇంపోర్ట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేరే దేశాల నుంచి అప్పుడు మనము కరెన్సీని పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అంతేనా? అంటే ఇక్కడ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మళ్ళీ ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది. మనము ఎక్కువ ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేసి పిలుస్తాము. ఈ రిజర్వ్స్ ని మనం మరింత ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది. సో ఇదేమవుతుందంటే ఒక విషియస్ సైకిల్ లాగా మారుతుంది అనమాట.
మరి అలా చేయకుండా మనం కావాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరే దేశాలతో ట్రేడ్కి సంబంధించి మాట్లాడుకోవటం కానివ్వండి, మన దేశంలో ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మరింత పెంచుకోవటం కోసం వివిధ రకాల స్కీమ్స్ని మనం ఫాలో అవుతున్నాము. సో వీటన్నింటి ద్వారా ఏంటి, మనము ట్రేడ్ డెఫిసిట్ని మరింతగా తగ్గించుకోవాలి. ట్రేడ్ సర్ప్లస్ అనేది రీచ్ అవ్వాలన్నటువంటిది మన ఎండ్ లక్ష్యం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ట్రేడ్ బ్యాలెన్స్ అన్నటువంటిది మనం క్రియేట్ చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్ అడగచ్చు చూడండి. విత్ రెఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా అట్ ప్రెజెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు, ఒకటి, ఇండియాస్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దాన్ ఇట్స్ మర్కండైజ్ ఇంపోర్ట్స్. అవునా, మన భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి ఇంపోర్ట్స్ కన్నా కూడా తక్కువ. అవునా, కరెక్టే కదా. ఇంపోర్ట్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి తక్కువగా ఉన్నాయి. రెండవది, ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఐరన్, స్టీల్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ అండ్ మిషనరీ అవి రీసెంట్ ఇయర్స్లో డిక్రీజ్ అవుతున్నాయి అంటున్నారు. మరి డిక్రీజ్ అవుతున్నాయా, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి రీసెంట్ ఇయర్స్లో. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మోర్ దాన్ ఇట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే సర్వీసెస్ యొక్క ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో సర్వీస్ సెక్టార్కి సంబంధించి మన భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయా అంటే లేదు, ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇది కరెక్ట్. అలాగే ఇండియా సఫర్స్ ఫ్రమ్ అన్ ఓవరాల్ ట్రేడ్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోనే మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది కూడా భాగం. మరి ఓవరాల్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందా అంటే అవును ఉంది. సో ఇది కూడా కరెక్టే. దాంతో ఆప్షన్ ఏంటి, 1, 3 and 4, ఆప్షన్ డి అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, సింపులే చూడండి. ఇండియా హ్యాస్ రిపోర్టెడ్ ఏ ట్రేడ్ డెఫిసిట్ విత్ 9 out of టాప్ 10 కంట్రీస్. అవునా, 2023-24కి సంబంధించి. సో డిస్కస్ ద కీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్. అలాగే ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ని ఎదుర్కోవటానికి ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి ఇండియా అన్నట్టుగా ఈ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మీరు పెట్టచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.